పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తలంబ్రాలు ఖచ్చితంగా గుర్తొస్తాయి. మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్లు అనే పాటలు మదిలో మెదులుతాయి. కానీ నేటి తరం వివాహాలు ఇంతకే పరిమితం కాలేదు. హంగామా, ఆడంబరం దర్పానికి ప్రతీకగా మారాయి. అందుకు తగ్గట్లే ఖరీదైన కానుకలు సమర్పించుకోవడము సాధారణమైంది. ఇలాంటి తరుణంలో తమ ఇంట జరిగే వివాహ వేడుక మరికొందరి జీవితాల్లో వెలుగు నింపాలని భావించింది మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం. అనుకున్నదే ఆలస్యం తమ ఆలోచనను అమలు చేసింది. అందుకే ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. हम और हमारा परिवार बैठा था और शादी की चर्चा चल रही थी. सभी लोग बैठे थे, मेरी सिस्टर, मेरे जीजा जी और लड़की, लड़का और मिसेस. एक चर्चा चल रही थी कि भाई शादी है, कैसे करना है, क्या करना है, कहाँ बारात को ये करना है. ధనవంతుల ఇళ్లల్లో ఇలాంటి పెళ్లి చర్చలు సాధారణం. మహారాష్ట్రలోని ఔరంగాబాదుకు చెందిన ఈయన సైతం తన కుమార్తె పెళ్లికి ఏం చెయ్యాలనే అంశంపై ఆత్మీయులతో సమాలోచనలు చేశారు. కొద్దిసేపటి తర్వాత పెళ్లి కుమార్తె శ్రేయ సూచనతో వారంతా అరుదైన నిర్ణయం తీసుకున్నారు. సమాజంలో వ్యక్తులుగా తమపై ఉన్న బాధ్యతను గుర్తుచేసుకుంటూ తమ ఇంటి వివాహం మరికొందరికి నివాసంగా మారాలనే సంకల్పంతో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పానికి వచ్చారు. अन्न वस्त्र निवारा जिसे कहते हैं, आदमी अन्न दे सकता है, वस्त्र थोड़ा उसके ऊपर रहता है, वो दे सकता है, निवारा नहीं दे सकता. तो हमारा भी इस समाज के प्रति कुछ कर्तव्य है कि भाई अपन कुछ तो भी देना चाहिए ये समाज के लिए. सही काफ़ी लोग ऐसे पिछड़े लोग हैं कि, और ये मोदी जी की भी संकल्पना है कि ऐसा होना चाहिए समाज में. तो उस संकल्पना को हमने भी साकार करने का एक प्रयत्न किया. శ్రేయ మునోద్ కుటుంబం చేసిందల్లా ఒకటే. తమ ఇంట జరిగే వేడుక ఆడంబరానికి గుర్తుగా కాకుండా పేదల జీవితాలకు అండగా ఉండాలనే లక్ష్యంతో 90 పక్కా ఇళ్లు నిర్మించింది. పెళ్లి వేదికపైనే పేదలకు ఇంటి పత్రాలు అందించింది. వధువు ఆలోచనకు అత్తింటివారు అండగా నిలవడం వల్ల శ్రేయ కల నెరవేరింది. శ్రేయ కుటుంబ నిర్ణయం తమ కుటుంబాల్లో వెలుగు నింపిందంటున్న పేదలు శ్రేయ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. चार 4,000 रुपये आते. आदमी बहुत बीमार पड़ा, पाँव दुखरा दवा खाना करी मैंने. लाइट नहीं, कुछ नहीं, अंधेरा रहते थे हम पहले. जान दो, फिर हम काम करते, पेट भरते, और आप घर मिल गया, बहुत अच्छा होगा. भाड़े घर में रहते थे हम, पर अब हमको घर मिला, हम बहुत खुश हो गए. इतने खोले ये खाना होता तो शादी होटल में लगा सकता था, और उन्होंने ये गरीबों की दुआ के वास्ते उन्होंने ये शादी की. और ये शादी आज हम बहुत, हमारी जिंदगी में हम ये शादी कभी नहीं भूलेंगे. हम मरे तक हमारी जिंदगी, हम जब तक वो शादी कभी नहीं भूलेंगे, और बच्चों को भी दुआ देंगे. వివాహానికి వృధా ఖర్చులు చేసే బదులు కొందరికి అండగా నిలవాలనే మా నిర్ణయంతో తమకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయని తెలిపిన శ్రేయ ఇది తన పెళ్లికి లభించిన అతిపెద్ద బహుమతని అంటోంది. उनके जो चेहरे की खुशी थी वह देख के मुझे खुशी हो, और ये लगा कि बस सब मुझे आशीर्वाद दे रहे हैं, और बस यही मेरी शादी इसी तरह से मतलब గిఫ్ట్. ये मेरी शादी का बहुत बड़ा गिफ्ट है. మొత్తం 108 ఇళ్లు నిర్మించి ఇవ్వాలని శ్రేయ కుటుంబం సంకల్పించగా పెళ్లి నాటికి 90 ఇళ్లు పూర్తయ్యాయి. మిగతా ఇళ్లను త్వరలోనే పూర్తి చేస్తామని ఆ కుటుంబం ప్రకటించింది.